సమ్మర్ వచ్చేసింది కదా, ఇంట్లోనే ఏదైనా చల్లగా తినాలనిపిస్తుంది కదా. ఎండలకి ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, ఇంకా ఫ్రూట్ జ్యూసెస్. సో అలా వాటికంటే బెటర్గా ఇంట్లోనే ఫ్రూట్ కస్టర్డ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉండే ఫ్రూట్స్తోనే కస్టర్డ్ పౌడర్ ఒకటి ఉందంటే చాలు. సో అది లేకపోయినా దాని ప్లేస్లో అయినా వేరే రిప్లేస్మెంట్లో కూడా చేసుకోవచ్చు. అది నెక్స్ట్ టైం తప్పకుండా చూపిస్తాను. సో ఇప్పుడు ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఇక్కడ నేనైతే 1/2 లీటర్ పాలు అయితే బాయిల్ చేస్తున్నాను. సో ఇవి బాయిల్ చేయడానికంటే ముందే ఒక కప్లో ఒక చిన్న గ్లాస్ పాలు అయితే పక్కన పెట్టేసుకోండి. సో నేను తీసుకున్న కస్టర్డ్ పౌడర్ అయితే ఇది వెనీలా ఫ్లేవరు. ఇది ఒక 30-40 రూపీస్ ఉంటుంది అంతే. బయట ఏ షాప్లో అయినా దొరికిస్తుంది ఈజీగా. సో ఇప్పుడు దీన్ని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆ మిల్క్లో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి లమ్స్ లేకుండా. సో ఇప్పుడు పాలు మంచిగా మరిగిపోయిన తర్వాత సిమ్లో పెట్టేసుకోండి. కలుపుతూనే ఉండండి, పాలు అడుగు పట్టకూడదు అనమాట. సో ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న మిల్క్ ఉంది కదా, కస్టర్డ్ పౌడర్ వేసి ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టుకొని కస్టర్డ్ పౌడర్ వేసి కలుపుకున్న మిల్క్ని ఇందులో పోస్తూ స్లోగా కుక్ చేసుకోండి సిమ్లో పెట్టేసి. ఇది ఒక 5 మినిట్స్లో దగ్గర పడిపోతుంది, థిక్నెస్ వస్తుంది దీనివల్ల. సో ఇది మొత్తం మిల్ట్ అయ్యి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మీ టేస్ట్కి తగినంత షుగర్ వేసుకోండి. ఇక్కడ నేను 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను కాబట్టి నేను ఒక 6 టేబుల్ స్పూన్స్ షుగర్ అయితే వేసాను. సో మీరు మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, లేదంటే పెంచుకోవచ్చు. సో ఫ్రూట్స్ ఎలాగో కొంచెం స్వీట్నెస్ ఉంటాయి కాబట్టి కొంచెం తక్కువగా వేసుకుంటేనే బెటర్. సో ఇప్పుడు షుగర్ వేసిన తర్వాత షుగర్ మంచిగా మెల్ట్ అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసి దీని అయితే పక్కన పెట్టేసుకోండి. సో నెక్స్ట్ అయితే నా దగ్గర అవైలబుల్ ఉన్న ఫ్రూట్స్ అయితే ఇవి ప్రజెంట్. ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. సో ఇక్కడ నేనైతే గ్రేప్స్, బనానా, అలాగే వాటర్ మిలన్ తీసుకున్నాను. సో ఇవన్నీ అయితే ఇలా చిన్న చిన్న పీసులాగా అయితే కట్ చేసి పెట్టుకోండి. ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా తినాలనుకుంటే ఇందులో పపాయ ఒక్కటే అవాయిడ్ చేయండి. సో అది తీసేసి మిగతా ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. నార్మల్గా రెగ్యులర్గా పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా తినేలా ఉంటే అన్ని ఫ్రూట్స్ వేసుకోవచ్చు మన దగ్గర ఫ్రూట్స్ అన్నీ. సో ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని అయితే మంచిగా చల్లారబెట్టుకోండి. అలాగే వదిలేస్తే మీగడలాగా పైన ఫామ్ అయిపోతుంది. సో ఇలా మొత్తం గరిటతో కలుపుకుంటూ చల్లారబెట్టుకోండి. ఇది మొత్తం కూల్ అయిన తర్వాత దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒక 1-2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లగా అయిపోతుంది. సో ఇప్పుడైతే నెక్స్ట్ ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నీ వేసి పైనుండి డ్రై ఫ్రూట్స్తోని గార్నిష్ చేసుకోండి, చూడ్డానికి బాగుంటుంది. ఇక్కడ నేను కాజుతో అయితే గార్నిష్ చేస్తున్నాను. సో తింటున్నప్పుడు క్రిస్పీగా తగులుతూ చాలా బాగుంటాయి. ఇలాంటి మరెన్నో హెల్దీ అండ్ టేస్టీ ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పు ఫుడ్ డైరీస్ని. ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి.